Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మనకి క్వశ్చన్ నెంబర్ 2413 చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి స్మాలెస్ట్ ఈవెన్ మల్టిపుల్ అనమాట. ఇక్కడ పక్కన సాల్వ్ అని కనిపిస్తుంది కదా, ఏం లేదు, ఇది నేను సెకండ్ టైం రికార్డ్ చేస్తున్నా. ఫస్ట్ టైం కొంచెం వాయిస్ అయితే సరిగ్గా రికార్డ్ అవ్వలేదు అనమాట. సో అందుకని మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. బట్ యా, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడు, గివెన్ ఏ పాజిటివ్ ఇంటిజర్ n, రిటర్న్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దట్ ఈస్ ఏ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and n అన్నాడు. మనం ఆడేమి ఇస్తున్నాడు, మనకి పాజిటివ్ ఇంటిజర్ ఇస్తున్నాడు. రిటర్న్ చేయాల్సింది ఏంటి, స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటిజర్ దట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ బోత్ 2 and n అనమాట. 2కి nకి అది మల్టిప్లై ఉండాలి ఆ నెంబర్ అన్నది. అయితే ఇక్కడ ఇన్పుట్ చూడు, n = 5 ఇచ్చాడు అండ్ అవుట్పుట్ 10 ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ద స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ బోత్ 5 and 2 ఈస్ 10. అదేంటి, 5ని 2ని మల్టిప్లై చేస్తాడా? కాదు. సో ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మల్టిపుల్స్ తెలియాలి. మీకు తెలియదని కాదు, బట్ క్వశ్చన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో మనకి టూ ఉన్న మల్టిపుల్స్ కావాలి. సో 2కి ఏమంటే యూజువల్గా 2, 4, 6, 8, 10, 12, 14. సో ఇలా మనకి 2 మల్టిపుల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, n = 5 ఇచ్చాడు. సో 5 మల్టిపుల్స్ కూడా రాస్తాను ఇక్కడ. సో 5 మల్టిపుల్స్ వచ్చేసి ఏముంటాయి మనకి, 5, 10, 15, 20, 25, 30, 35. చాలు, ఇలా సరిపోతాయి. సో ఇప్పుడు ఈ రెండాటికి కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కామన్గా ఉన్న ఏమున్నాయి ఇక్కడ రాస్తున్నాను కూడా. ఇక్కడ 5 ఉంది, ఇందులో 5 ఉందా, లేదు. ఇక్కడ 10 ఉంది, సో ఇందులో 10 ఉంది. తర్వాత ఇక్కడ ఏ నెంబర్స్ ఉన్నాయి, ఎందుకంటే 2 మల్టిపుల్స్ కాబట్టి. ఇక్కడ 15 ఉంది, 15 అలాగే ఉంటుంది. తర్వాత 20, ఇంకెక్కడ 20 ఉంది. సేమ్ అలాగే 30, ఇక్కడ 30 ఉంది. సో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి, 10, 20, 30. ఇందులో మనం ఏం రిటర్న్ చేయాలంటే స్మాలెస్ట్ ఈవెన్ మల్టిపుల్. ఈ 2కి 10 అనేది మల్టిపుల్, 5 కూడా 10 అనేది మల్టిపుల్. రెండాటిలో స్మాలెస్ట్ ఏది అంటే ఉన్నట్లు, కామన్గా ఉన్నట్లో స్మాలెస్ట్ అయితే 10. అది ఈవెన్నా కదా, ఈవెన్ నెంబరే కదా. సో ఇది ఇప్పుడు మనం ఈ 10ని రిటర్న్ చేయాలి, అందుకే ఇక్కడ 10 వచ్చింది. ఇప్పుడు సేమ్ 6 తీసుకుందాం అనుకో, 6, 12, 18, 24, 30. సో ఇప్పుడు ఇందులో కామన్ ఏముంటుంది, 6 ఉంటుంది, 12 ఉంటుంది, 18 ఉంటుంది, 24 ఉంటుంది, 30 ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఎందుకంటే అన్ని 2 మల్టిపుల్స్ కదా, సో అన్నీ ఉంటాయి. ఇందులో మనకి స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏముంది, కామన్గా 6 కదా ఉన్నది. సో అందుకే అవుట్పుట్ ఇక్కడ 6 అనమాట. అర్థమైందా? సో ఈ క్వశ్చన్ అయితే చాలా ఈజీ. సో చూడగానే చేసేయచ్చు అనమాట. బట్ దీన్ని కూడా మనం 3 రకాలు సాల్వ్ చేయొచ్చు. సో నేను ఒక్కొక్కటి చెప్తే వెళ్తాను, మీరు క్లియర్గా వినండి అంతే. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్టింగ్ నుంచి అంటే 1 దగ్గర స్టార్ట్ చేసి ప్రతి నెంబర్ చెక్ చేసుకుంటూ వెళ్తా. అది 2 యొక్క మల్టిపులా అండ్ అలాగే ఈ నెంబర్ యొక్క మల్టిపులా అని చెక్ చేసుకుంటూ వెళ్తాం. సో సింపుల్గా మనం నెంబర్ = 1 అన్నాం. అండ్ ఇలా మనం ఎన్నిసార్లు చెక్ చేయాలి తెలియదు కదా. సో తెలియనప్పుడు ఏం చేస్తావు, వైల్ లూప్ రాసుకుంటావు. వైల్ ట్రూ ఇఫ్ నంబర్ మోడ్, అంటే నెంబర్ అంటే ఇది, ఓకేనా, n అంటే వాడు ఇచ్చింది. సో నెంబర్ మోడ్ 2 = 0. ఇలా అయిందంటే అది ఖచ్చితంగా 2 యొక్క మల్టిపుల్ అర్థం. అండ్ దీంతో పాటు ఏం కావాలి మనకి, నెంబర్ అనేది ఈ nను కూడా మోడ్ చేయాలంటే డివైడ్ = 0 చేయాలన్నమాట. ఇలా అయిందనుకో ఖచ్చితంగా అది మల్టిపుల్ అర్థం. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి మీరు, ఇక్కడ ఈవెన్ మల్టిపుల్ అన్నారు కదా. ఇప్పుడు లోపల ఏం చేస్తుంది తెలుసా, సింపుల్గా రిటర్న్ నెంబర్ అంటాం. అయితే ఇక్కడ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఇదే, ఈవెన్ మల్టిపుల్ అంటారు కదా, డైరెక్ట్ రిటర్న్ చేస్తున్నా, అది ఈవెన్ ఆడ్ ఎలా వెళ్తుంది అని అడుగుతాం. సో ఇక్కడ 2తో డివైడ్ అయిందంటే అది ఖచ్చితంగా ఈవెనే కదా అర్థం. సో అదనమాట. సో ఇదే లాజిక్ ఈ క్వశ్చన్కి, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఒక చిన్న స్టెప్ చేయాలి, లేకపోతే నేను ఇంకా అలా రన్ అవుతానే ఉంటుంది కానీ ఆన్సర్ రాదు. ఏంటనుకుంటున్నారు, నెంబర్ని మనం +=1 చేయాలి, అంతే కదా. మరి వైల్ లూప్ స్టార్ట్ చేసావు, నెంబర్ =1 అని తీసుకున్నావు, వైల్ లూప్ స్టార్ట్ చేసావు ట్రూ అని చెప్పేసి. సో అన్లిమిటెడ్ టైమ్స్ రన్ అవుతుంది ఇది. సో చెక్ చేసావు, ఇది ట్రూ అవ్వలేదు అనుకో, ఏది రిటర్న్ అవుతావు, నెంబర్ ఇంక్రీజ్ చేయాలి కదా. నెంబర్ ఇంక్రీజ్ చేయాలి, నెక్స్ట్ అడ్రస్లో మళ్ళీ అప్డేట్ అయిన నెంబర్తో చెక్ చేయాలి. అర్థమైందా నీకు లాజిక్? సో 1 అని చెక్ చేస్తావు, 1 0 వస్తుంది. అక్కడ మనకి 1 mod 5 చేస్తే మనకి 0 రాదనమాట. సో ఇక్కడ ఏది రిటర్న్ అవుతుందో నెంబర్ ఇంక్రీజ్ అవుద్ది, 2 వస్తుంది. అలా ప్రతి నెంబర్స్ అప్ టు 9 వరకు చెక్ అవుతాయి. చెక్ అయిన తర్వాత కరెక్ట్గా 10 వచ్చే టైంకి ఇక్కడ ఇది డివైడ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి అడిచిన 5, 10 mod 5 చేస్తే మనకి డివైడ్ అయిపోతుంది. సో 0 వచ్చేస్తుంది. సో అప్పుడు మన దగ్గర ఏమన్నట్టు నెంబరు 10 కదా, దీన్నే రిటర్న్ చేస్తావు సింపుల్గా. అర్థమైందా? దీన్ని రన్ చేస్తున్నాను, ఇంకా మనకి రన్ అయితే సబ్మిట్ కూడా చేసేస్తున్నాను. ఇదిగో మనకి సబ్మిట్ కూడా అయిపోయింది. ఈ కోడ్ యొక్క టైం కన్సర్న్ అనుకుంటే O(n) టైమ్స్ అనమాట. అండ్ O(n) వర్స్ట్ కేసు, అన్ని టైమ్స్ రన్ అవ్వదు, ఇంకా తక్కువ అనమాట. వర్స్ట్ కేసులో మనకి ఆడు ఎలా కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు కాస్త ఏంటంటే మనకి వర్స్ట్ కేసులో O(n) టైమ్స్ అయితే ఈ లూప్ అయితే రన్ అవుతుంది అనమాట. అండ్ స్పేస్ కన్సర్న్ అనుకుంటే మనం ఏం వాడట్లేదు ఇక్కడ, స్పేస్ జస్ట్ కొన్ని వేరియబుల్స్ తీసుకున్నాం. సో అందుకని చెప్పేసి O(n) వచ్చేసి స్పేస్ కన్సర్న్ అనమాట, ఓకేనా. సో ఇంకొక అప్రోచ్ చెప్తా. ఇంకోటి ఏంటి, మనం LCM తెలుసుకున్నాం కదా. సో అదొక అప్రోచ్ ఉంది. LCM అప్రోచ్ ఎలా చేయొచ్చు అనుకున్నారు, ఫస్ట్ మనం ఏం చేయాలి, LCM కావాలంటే ఫస్ట్ మనం GCD ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే,
జీసీడీ ఫైండ్ అవుట్ చేసేసి అప్పుడు మనం రిటర్న్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తా, ఫైండ్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి. ఓకే, ఇలా రాసిన తర్వాత నేను ఆల్రెడీ ఏం చెప్పాను మీకు, లోపల ఏం చేయాలి చెప్పాను కదా, వైల్ బి నాట్ ఈక్వల్ టు 0. ఇది ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూడకపోతే ముందు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే, ఏ కామా బి ఈక్వల్ టు బి కామా ఏ మోడ్ పి. ఓకే, ఇంకా బయటకు వచ్చిన తర్వాత లూప్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, రిటర్న్ ఏ. అంతే, ఏలోనే కదా మనకి జీసీడీ ఉంటుంది. ఈ ఫంక్షన్ రాస్తాను. ఇప్పుడు మనం జీసీడీ అన్నదాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో జీసీడీ అని వేరియబుల్ తీసుకుని మనం దీనికి వాల్యూస్ పాస్ చేద్దాం ఈ ఫంక్షన్కి. సో ఫైండ్ జీసీడీ ఆఫ్ ఏంటి, దీనికి నెంబర్స్ ఏం పాస్ చేద్దాం అంటే n అండ్ అలాగే 2 అనమాట. ఈ రెండింటికి జీసీడీ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, చాలా సింపుల్ థింగ్. సో LCM ఈక్వల్ టు n ఇంటూ 2 డబుల్ మోడ్ జీసీడీ. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే మనం ఫైండ్ జీసీడీ అన్నాం కదా, ఇక్కడ మనకి 2కి 5కి మనకి జీసీడీ 1 వస్తుంది. ఎందుకంటే వేరే నెంబర్స్ ఏ ఉండవు కదా, గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏ ఉండవు. సో ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, సింపుల్గా 5 ఇంటూ 2 చేస్తున్నా 10. 10 డివైడెడ్ బై 1 చేస్తే ఎంత, 10 వస్తుంది. ఇది అవుట్పుట్ 10 వచ్చిందా. సేమ్ ఇప్పుడు 6కి 2కి జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తాం అనుకో, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వచ్చేసి ఏం వస్తుంది, 2 వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారు కింద ఎల్సీఎంలో సింపుల్గా 6 ఇంటూ 2 చేస్తున్నా 12. 12 డివైడెడ్ బై 2 ఎంత, 6. ఇంకా మనకు అవుట్పుట్ 6. సింపుల్గా ఎల్సీఎం బయటకు వచ్చేసి రిటర్న్ ఎల్సీఎం అంటే సరిపోద్ది అనమాట. అంతే, ఇది ఒక లాజిక్. అండ్ ఇది జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తుంది కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ ఆఫ్ లాగ్. ఓకే, జీసీడీ ఒక టైం కాంప్లెక్సిటీ లాగ్ అనమాట. లాగ్ అయితే టైం మీకు ఆల్రెడీ ఎందుకు అవుతుందో కూడా నేను చెప్పేశాను. ఓకే, సో ఈ కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఆఫ్ లాగ్ అండ్ స్పేస్ వచ్చేసి ఆఫ్ 1 అనమాట. ఎందుకంటే జస్ట్ కొన్ని వేరియబుల్స్ వాడుకుంటాం అంతే. సో అందుకని చెప్పేసి ఆఫ్ 1 స్పేస్ కాంప్లెక్సిటీ. సబ్మిట్ చేస్తానా. సో ఇది కూడా మనకి సబ్మిట్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇంకొక వే కూడా ఉంది. బ్రో ఎన్ని చెప్తావు బ్రో అంటే, ఉన్నాయి మరి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఇలా లాజికల్ రాసామా, సో సింపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్లో క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది తెలుసా. అదే మ్యాథ్ అప్రోచ్ అనమాట. సో ఇప్పుడు సింపుల్గా ఇఫ్ ఎల్స్ లాజిక్ రాస్తున్నాం కదా, ఇఫ్ n మోడ్ 2 ఈక్వల్ టు 0. ఒకవేళ n అనేది ఈవెన్ అనుకో, రిటర్న్ n, ఎల్స్ రిటర్న్ n ఇంటూ 2 అనమాట. ఒకసారి రన్ చేస్తున్న దీన్ని తర్వాత ఎందుకు చెప్తాను. ఇదిగో మనకి ఇది రన్ అయితే అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇన్పుట్ చూడు, ఆడ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంటూ 2 అవుతుంది అవునా. సో ఆడ్ నెంబర్ ఇచ్చాడు, ఇంటూ 2 చేస్తే ఏమొచ్చింటే n వచ్చింది. ఈవెన్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఏం చేస్తాం, అదే నెంబర్ రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనం ఏదైనా రాసాం, ఈవెన్ అయితే n రిటర్న్ చేసామంటున్నాం, లేదంటే ఆడ్ అర్థం కాబట్టి ఆడ్ ఉంటే కనుక ఇలా ఇంటూ 2 చేయమంటున్నాం. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా. ఇది మ్యాథ్ అప్రోచ్ అనమాట. ఓకే, సో దీన్ని సబ్మిట్ కూడా చేసేస్తున్నా. ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మాట్లాడుకుంటే మనకి టైమ్ అండ్ స్పేస్ రెండు కూడా 1, ఎందుకంటే జస్ట్ ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ అంతే, అందుకని ఏం చేయట్లేము మనం. సో అందుకని చెప్పి టైం కాంప్లెక్సిటీ ఆఫ్ 1, స్పేస్ కూడా ఆఫ్ 1 అనమాట. సో ఐ హోప్ ఈ 3 అప్రోచెస్ కూడా మీకు క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. నేనైతే కష్టం అయితే అవుతాను. అండ్ వెళ్ళి నచ్చిన మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.